దేవతని స్మరించుకుంటూ కొన్ని ప్రజెంట్ చేస్తున్నాం. It's a wonderful privilege to create this wonderful celebration in the form of retirement of a beloved human being. It is an honor and a wonderful privilege to invite our beloved senior assistant, last but not the least. Ravi Kumar Garu, please stand. A grand welcome to you. Please stand. Please stand. Thank you very much, sir. Thank you very much. Respected dignitaries of the days, we all need your voice to be. M. Ravi Kumar, on the day of his retirement, Ravi Kumar as a human, వారు నేను మొదటిగా భీమవరంలో అడుగు పెట్టినప్పుడు భీమవరం అంటే ఏంటో నాకు తెలియదు. అలాగే ఆ బ్రిడ్జికి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉందని చెప్తే ఆ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటిగా కలిసిన వ్యక్తి మా రవి అని నేను సవిగా మీకు విన్నవించుకుంటున్నాను. వారే చెప్పారు, వారే సార్ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయండి సార్, ప్రస్తుతానికి ఈగర్ లేరు, మీరు ఇచ్చేసేది వచ్చారు కాబట్టి ఆయన తర్వాత కలవచ్చు మీరు అది ఇది అన్నారు. నేను అప్పటిదాకా నేను సిఈసిడిఓలో పనిచేశానండి. నాకు డిజైన్స్ ఒక్కసారిగా నేను ఫీల్డ్కి రావడం వల్ల నాకు పెద్దగా పరిచయాలు తక్కువ నాకు. అలాంటి టైంలో నాకు మంచి మిత్రుడయ్యాడు రవి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఆయన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫోన్లోనే కాంటాక్ట్ చేస్తుంటాను ఏదో విధంగా. I hope and we will continue it forever. తెలుసు డ్రైనేజ్ జోన్లో రవి కుమార్ గారు ఉన్నారంటే సర్వీస్ మ్యాటర్స్ చాలా చాలా టాప్ అయినా ఏదైనా సరే ఆయన్ని మనం ఏమైనా డౌట్ ఇస్తాను అడగచ్చు అని చెప్పి నేను ఇక్కడ దగ్గరలో నర్సాపూర్లోనే డీఏగా చేసుకోండి. ఆ టైంలోనే నేను ఆయన గురించి విన్నాను. తర్వాత నేను ఇక్కడికి ఈఏగా వచ్చిన తర్వాత చూశాను. ఫస్ట్ వచ్చిన విత్ ఇన్ 10 daysలోనే ఏదో చిన్న సర్వీస్ మ్యాటర్ గురించి ఆయన పిలిస్తే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు తీసుకొచ్చారు. కానీ నాకు డౌట్ వచ్చింది, ఏమిటి మీరు ఎలా రాశారంటే ఆయన ఏది కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జీవోని కానీ మెమోస్ కానీ ఏది ఎక్సిడ్ అయ్యి ఏ సర్వీస్ మ్యాటర్ చేయరు. అది నేను గమనించాను. ఆయనలో ఉన్న 3 గుణాలు ఏంటంటే, ఒకటి ఎబిలిటీ, ఈ కెన్ డూ ఎనీథింగ్. అది ఏ సర్వీస్ మ్యాటర్ వచ్చినా సరే మరి ఏ రిఫర్ చేస్తారో తెలియదు కానీ మన ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ మనకు తెలియదు కానీ ఆయనకి బాగా ఒక అలవాటు ఏంటంటే కంపల్సరీ అది ఆయన మన దగ్గర ఫైల్ తీసుకొస్తే నేను అందులో కరెక్షన్ చేసింది ఎప్పుడంతవరకు లేదు. అంత ఎబిలిటీగా ఆయన పనిచేస్తాను.
ఇంకా రెండవది మోటివేషన్ అంటే ఆయన 10 ఫైళ్ళు కూడా 10 వాళ్ళు మన దగ్గర ఉన్న 10 స్టాఫ్ కూడా అది అబ్జర్వ్ చేస్తారనుకుంటాను. రవికుమార్ గారు రాశారండి, వాళ్ళ దగ్గర ఉన్నది ఆ మ్యాటర్ మనం చూస్తే తెలుస్తుందండి అన్న ఫీలింగ్ మన 10 స్టాఫ్లో కూడా కలిగిస్తారు. దట్ ఈస్ ద మోటివేషన్. అది కాకుండా యాటిట్యూడ్ అంటే రవికుమార్ గారు ఏం చేసినా సరే నేను గొప్ప అని ఎప్పుడైనా చెప్పుకోలేదు. నా పని ఇది నేను చేశాను, మా పై అధికారులకు ఇచ్చాను. ఎవరన్నా అడిగినా సరే నేను చాలామంది ఉంటారు స్టాఫ్, కొంతమంది చెప్పమంటే చెప్పరు. నేను ఎందుకు చెప్పాలి, వాడికి తెలిసిపోద్దేమో, ఈ రూల్ తెలిసిపోద్దేమో, ఇది పలానది వాళ్ళకి ఎందుకు తెలియాలి, ఇది నా దగ్గర పెట్టుకోవాలనే మనస్తత్వం మన ఎంప్లాయీలు చాలా మంది ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆయనకి లేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరు ఏమడిగినా సరే ఇమీడియట్గా ఇది నాకు తెలిస్తే మాత్రం ఆయన డెఫినెట్గా చెప్పు తీరుతారు, మనల్ని మోటివేట్ చేస్తారు. దట్ ఈస్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ. సో రవికుమార్ గారు, రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఏ ఎండింగ్ ఆఫ్ యువర్ జర్నీ, దిస్ ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ జర్నీ. సో మీరు సెకండ్ ఫేజ్లో కూడా మేము ఏమైనా గుడ్ బై చెప్పడానికి వచ్చామంటే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ బై టు యూ, ఇట్ ఈస్ ఎ గుడ్ బై అంటిల్ యూ మీట్ టుమారో. కంప్లీట్ అయిందండి. 92లో జాయిన్ అయ్యారు సార్ మీరు, నేను 92లోనే జాయిన్ అయ్యాను. సో ఒకటే సంవత్సరంలో ఇద్దరం జాయిన్ అయ్యాము. కాకపోతే నాకు ఇంకా సర్వీస్ ఉంది, ఆయనకి పెద్ద వయసు రావడం వల్ల రిటైర్మెంట్ అయిపోయారు. సార్తో బాగా పరిచయం ఉందండి, చాలా సింపుల్గా ఉంటారు. ఈజ్ ద ఆనెస్ట్ పర్సన్ అండి, ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై 33 years సర్వీస్. ఏ ఈసీ గారు కూడా ఆయన చెప్పినట్టుగా ఈసీలో దిట్ట, ఏ వచ్చినా సమాధానం చెప్తారు. నేను ఈగా చేసినప్పుడు కూడా గమనించాను, అది ఏ ఇష్యూ వచ్చినా నేను నా 6 years 12 years 18 years డిఈ కూడా చేసుకోలేకపోయాను. ఓల్డ్ స్టేషన్లో నేను బాధపడేవాడిని. సార్ మీలాంటి వాళ్ళు ఉంటే నాకు ఈ పాటికి 12, 18 ప్రపోజల్స్ పుటప్ చేసి ఉంచేవారండి అని బాధపడేవాడిని. నా ఓల్డ్ స్టేషన్లో చేసేవాళ్ళు లేక అది పెండింగ్ ఉండిపోయింది యాజ్ ఏ డిఈగా. అంత చాలా దిట్ట ఆయన ఎస్టాబ్లిష్మెంట్లో తిరుగులేదు. సరే ఇంతమంది వచ్చి ఆయనకి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారంటేనే ఆయన యొక్క వ్యక్తిత్వం మనకి బయట కనబడుతుంది అనమాట. బయట చెప్పక్కర్లేదు ఇంకెవరను. ఆ విధంగా మన రవికుమార్ గారు ప్లస్ మన ఇక్కడ స్టాఫ్ అంతా. ఇంకా రవికుమార్ గురించి చెప్పాలి అంటే ఆయన చాలా సిన్సియర్, ఒబీడియంట్, మోస్ట్ సబ్మిసివ్. ఆయన ఎంత మితభాషి అంటే నేను 2 మాటలు మాట్లాడదామని ఒక మాటతో బయటకు వచ్చేదాన్ని ఆయనతో మాట్లాడడానికి. అంత తక్కువగా మాట్లాడతారు కానీ చాలా బాగా పనిచేస్తారు. ఇందుకీ ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు అచీవ్ అవ్వలేదు. ఈ డివిజన్లో వెళ్తూ అడిగాను, ఆయన్ని కొత్త స్టేషన్లో చేయించుకోండి మేడం అన్నారు. ఇంకా అంతే, అదంతే పడుతుంది. అది రవికుమార్ గారికి శాశ్వత జీవితం బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మిత్రులు ఆ మిత్రులు చెప్పారండి ఏమనంటే మీరు డివిజన్లోకి వెళ్తున్నారు, అక్కడ రవికుమార్ గారు ఈసీ అన్నారు, ఆయన చాలా మంచి మనిషి అంటే మీకు ఎంతో హెల్ప్ చేస్తారు, ఎంతో మంచి మనిషి అని అంతకు ముందే కోసం ముందే చెప్పారండి నాకు. అలాగే నేను రావడం, ఆయన దగ్గరికి రావడం, ఆయన అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేయడం ఒకటి కాదండి. చాలా విషయాల్లో నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోయి, ఫస్ట్ మనం ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. అంటే మనం మనిషిని చూసామనుకోండి, ఆయన ఫేస్ చూడబోతులకి ఆయన మంచోడా చెడ్డోడా, అసలు ఆయన ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేనైతే నాకు తెలిసిపోతాయి. అలాగే ఈ దగ్గర రాబోతులకి నేను ఎప్పుడు డివిజన్కి వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి 10 minutes కూర్చొని ఆయనతోనే నా ఫీలింగ్స్ కానీ లేదా ఆయన ఫీలింగ్స్ని షేర్ చేసుకొని కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కగా బ్యూటిఫుల్ క్లైమేట్. ఆ 10 minutes ఆయన కూడా తెలుసు ఎంతో ఆహ్లాదంగా, ఎంతో చక్కగా కాసేపు ఉండి ఎంత నవ్వుకుంటాం. ఆ కాసేపు ఎంత అంటే మనలో ఎన్ని బాధలున్నా. Actually, it was written as retirement celebration. A 33 years of dedicated service. ఎప్పుడైతే నేను ఆ బ్యానర్ చదివానో నాకు కరెక్ట్గా అనిపించిన వర్డ్ ఏంటంటే ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రజెంట్ హియర్, ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడాను డెఫినెట్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిస్ 33 years ఆఫ్ సర్వీస్. అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందే, ఎందుకంటే హీస్ సచ్ ఎ డెడికేటెడ్ పర్సన్. రవికుమార్ గారి గురించి
అక్కడ నేను ఎక్కువ టైం తీసుకోను. డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు, ఎప్పుడైతే 2015లో నేను డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో జాయిన్ అయినప్పుడు మొదటగా పరిచయమైన వ్యక్తి రవికుమార్ గారు నాకు. సో ఆయనే నన్ను జాయిన్ చేసుకోవడం కానివ్వండి, వాట్ ఆర్ ద సర్వీస్ మ్యాటర్స్ ఇవన్నీ కూడాను దగ్గరుండి ఆయనే చూసుకున్నారు. ఆఫ్టర్ దట్ నేను ఆకువీడు సబ్ డివిజన్కి పోస్టింగ్ ఇచ్చాక, యాక్చువల్గా అప్పుడు ఆకువీడు సబ్ డివిజన్ అనాథ సబ్ డివిజన్ అనేవాళ్ళు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడాను డిఈలు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక అడిషనల్ ఛార్జో లేదంటే ఎఫ్ఏసీ చేయడమో అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైతే ఆ సబ్ డివిజన్లో ఉంటారో వాళ్ళు వేరే సబ్ డివిజన్ డిఈలు ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరికీ కూడాను ఆకువీడు సబ్ డివిజన్ అంటే మొత్తం ఇట్స్ ప్రాబ్లమెటిక్ సబ్ డివిజన్. ఎప్పుడు కూడాను ఆర్టీఐ యాక్ట్లు, పిటిషన్స్ ఇట్లాంటివి ఉంటాయనేది బాగా ఇట్స్ ఏ పాపులర్ వర్డ్ అనమాట. సో అలాంటి సబ్ డివిజన్లో కూడాను నేను వచ్చిన ఒక 5-6 మంత్స్లో రవికుమార్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ నేనన్నమాట. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్. మీరందరూ చూసే ఉంటారు, అంటే మీ అందరికీ తెలిసిందే. ఆయన డ్రాఫ్టింగ్ రాస్తే ఇట్స్ సచ్ ఎ క్లియర్ కమ్యూనికేషన్ టు ద నెక్స్ట్ హైయర్ అథారిటీస్, ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిజ్ హ్యాండ్ రైటింగ్. ఆయన చేతితోనే రాశాడు ప్రతి డ్రాఫ్టింగ్ కూడా. ఆ డ్రాఫ్టింగ్ మొత్తం కూడా ఆయన ఎట్లా ఉండేదంటే ఏదో ప్రింటింగ్ తీసామన్నట్టు ఉంటుందన్నమాట. సచ్ ఎ నైస్ పర్సన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే he is such a disciplined, principled and efficient person towards his duties. నేను ఉన్నన్ని రోజులు కూడా దాదాపు 3 years ఉన్నాను ఆయనతో పాటు అదే సబ్ డివిజన్లో. యాక్చువల్గా డిఈలు ఎవరు లేకపోయినా సరే సబ్ డివిజన్ మ్యాటర్స్ మొత్తం కూడాను ఎప్పటికప్పుడు టైమ్లీ ముందరికి వెళ్ళాయి అంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. యాజ్ ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మేమేదైనా చేసినా దాన్ని కరెక్ట్ చేయడం కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఎలా రాయాలో గైడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఆయన చాలా బాగా చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఆయనతో ఒక మంచి రిలేషన్ అనేది మాకుంది. ఇప్పుడు ఈరోజు 33 years సర్వీస్ చేసిన తర్వాత ఆయన రిటైర్ అవుతున్నారు. యాక్చువల్గా ఈరోజు నేను వస్తానా లేదా అనే డైలమాలో ఉన్నాను బికాస్ ఆఫ్ మై బిజీ యాక్టివిటీస్. బట్ స్టిల్ నా మనసులో ఏమనిపించిందంటే ఐ వాంట్ టు విష్ హిమ్ ఫర్ హిస్ 33 years ఆఫ్ సర్వీస్. సో ఐ కేమ్ ఓవర్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ మంగళగిరి. జస్ట్ నేను వచ్చింది ఎందుకంటే ఆయన విష్ చేయడానికి వచ్చానండి ఈరోజు. ఆ విష్ చేయడంతో పాటు ఇంతమందిని అందరినీ కలిసినట్టు కూడా ఉంటుంది అని మా కొలీగ్స్ అందరూ పొద్దున్నుంచి ఫోన్లు చేస్తున్నారు. సో అందుకని టైం తీసుకొని కంపల్సరీ నేను రావాలి అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అలానే నేను వచ్చినందుకు, నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో బిఫోర్ కంక్లూడింగ్ జస్ట్ ఐ వాంట్ టు కన్వే మై బెస్ట్ విషెస్. రవికుమార్ గారి యొక్క పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేది ఆనందంగా, ఆరోగ్యంగా, అలానే ఎప్పుడు సంతోషంగా గడపాలని వాళ్ళ ఫ్యామిలీతో నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాం ఈ ఇంట్రడక్షన్ యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సార్. నేను డ్రైనేజ్ డివిజన్ భీమవరంలో జేఈగా చాలా కాలం పనిచేస్తానండి, లాంగ్ స్టాండింగ్. అప్పటి నుంచి రవి గారితో నాకు అనుబంధం ఉంది. వాళ్ళ పాప పేరు కూడా శిరీష అవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉండేవారు. నాకు చెప్తూ ఉండేవారు, మా అమ్మాయి మిమ్మల్ని చూడాలి అని చెప్పి ఒకసారి వాళ్ళ పాపను తీసుకొచ్చారు ఆఫీస్కి. హీ ఇంట్రడ్యూస్డ్ మీ హిస్ డాటర్. అంటే ఆడవాళ్ళంటే ఇంకా మనం అనుకుంటాము మన ఇల్లు ఇదే అని, కానీ బయటికి రావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఇలాంటి విప్లవ భావాలు కూడా ఉన్నాయి ఆయనలో. హీ ఈస్ టు ఎంకరేజెస్. ఫీల్డ్కి వెళ్ళి అన్నీ చేసినప్పుడు అప్రిషియేట్ చేసేవారు. ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఇలాగా ఫీల్డ్లో వర్క్ చేశారు. సో దట్ మీన్స్ లాట్ టు అస్. ఇలా బయటకు వచ్చి ఇలా పని చేస్తున్నప్పుడు మనకు అప్రిసియేషన్ దొరికినప్పుడు మనం ఆ రికగ్నిషన్ కోసం ఇంకా కష్టపడి పనిచేసేవాళ్ళం. ఈ గైడెడ్ అస్, చాలా విషయాలు గైడ్ చేశారు. నేను ఈ డివిజన్ వదిలేసి నేను
గుడివాడ డ్రైనేజ్ డివిజన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈవెన్ అక్కడ కూడా నేను ప్రమోషన్ తీసుకుంటే మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి నా స్కేల్ ఫిక్సేషన్ చేయించుకుని వెళ్ళాను. దట్ వాస్ హిస్ టాలెంట్. అంటే వేరే జిల్లాలు 2 జిల్లాలు దాటి వెళ్ళినా సరే మళ్ళీ ఆయన అడ్వైజే అవసరమైంది అక్కడ ఈసీ గారికి. సో ఆ ర్యాపో అంటే 2010 నుంచి ఇది 2025 ఈ 15 సంవత్సరాల్లో వి కెప్ట్ ఇన్ టచ్. మాట్లాడుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలవడం ఫంక్షన్లో. రిలేషన్షిప్స్ ఆర్ ఫర్ ఎవర్ అండి. అది కట్ అవ్వాలి అప్పటి నుంచి. నన్ను ఆయన అంతే అఫెక్షనేట్గా చూడడం. సో ఈ రిటైర్మెంట్కి రావాలి కంపల్సరీ అని వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట, టు విష్ హిమ్ ఏ బెటర్ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. అండి నేనేమో దాన్ని తీపించుకోవడం కోసం చాలా దెబ్బలు పడ్డాను. ఎంఆర్ఓ వాళ్ళు బాగా ఏడిపించారు. ఎలాగా దేవుడా అనుకుంటూ అని బాగా ఫీల్ అవుతుంటే సార్ దగ్గరికి వెళ్ళి ఇలా ఏం సార్ అని చెప్తే నువ్వేమి టెన్షన్ పడద్దమ్మా అని చెప్పి నాకు పేపర్ మీద చక్కగా మంచి లెటర్ డ్రాఫ్ట్ చేసి నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు. అదైతే నేను అస్సలు మర్చిపోలేను. సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సార్ శాశ్వత జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు మార్నింగ్ 6కి. ఆ రోజు నేను ఆ మెసేజ్ చూసి కోరుకోలేకపోయాను అనమాట. ఏంటి సార్ రిటైర్మెంట్ ఏంటి, అది ఎలా సాధ్యం? ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పేశారా, లేకపోతే సర్టిఫికెట్స్ ఏమైనా తప్పేశారా, లేదా వాళ్ళ అమ్మగారు నువ్వు చిన్నపిల్లవాడు అంటే కాదు నువ్వు పెద్దోడురా అని చెప్పి ఏమైనా డేట్లు మార్చారా అని చెప్పి నేను చాలాసేపు ఆలోచించానండి. నేను చాలా డిప్రెషన్ కూడా గురయ్యాను. ఆ డిప్రెషన్ తోటి డైరెక్ట్గా ముందు మన రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఏంటిది, ఇలా కాదు నేను ఎప్పుడు టీ తాగను, ఈరోజు మనం టీ తాగుదాం, టీ తాగి దాని గురించి ఆలోచిద్దామని చెప్పేసి టీ తెప్పించుకొని తాగుతూ ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేక అలా మనస్తాపంతో గురయ్యి మా రవికుమార్ గారిని నా నుంచి దూరంగా ఉన్నానని చెప్పేసి చాలా బాధపడ్డానండి. బై ఎక్కడున్నా సరే సారు వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పుడు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నా సర్వీస్ బుక్ చూసుకున్నా కూడా అందంగా ఉంటుంది. అలాగే ఆయన మంచి డ్రాఫ్టర్ కూడా, అంటే జియోస్ కానీ లేకపోతే కోడల్ రూల్స్ని కానీ అవన్నీ వాడితో పిండేసిన వ్యక్తి. అతనికి వీటి మీద అంటే సర్వీస్ మ్యాటర్స్ మీద మంచి అవగాహన ఉంది. ఈరోజు కూడా నేను అనేక సందర్భాల్లో ఆయనకి ఫోన్ చేసి నా సర్వీస్ మ్యాటర్స్ నాకు ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఎవరికైనా డౌట్ వచ్చినా కూడా ఆయన్ని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. అయితే నా ఎంటైర్ సర్వీస్ ఎప్పటికీ నేను 37 years కంప్లీట్ చేసి ఉన్నాను. నా సర్వీస్ మొత్తంలో ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్గా ఉండి డబ్బు తీసుకొని వ్యక్తి ఒక ఎం రవికుమార్. అది నేను మీ అందరి ముందు కూడా డెలిబరేట్గా చెప్పగలను. అతను చాలా హానెస్ట్. అలాగే మితభాష కూడా, ఏదైనా అతిగా మాట్లాడటం కానీ, నాకు సబ్జెక్ట్ బాగా తెలుసు నువ్వెంత లేకపోతే అదర్ వ్యక్తులు కానీ అటువంటి ట్రీట్మెంట్ ఎప్పుడూ లేదు. మనం ఏదైనా అడిగితే చక్కగా దాని సొల్యూషన్ చెప్పడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఉద్యోగంలోకి జాయిన్ అవ్వడం ఎంత ఆనందమో అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అదే విధంగా మనం ఉండాలి. ఇంత ఎక్కువ తెలుసు లేకపోతే అలాంటి ఎప్పుడూ లేదు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా మీరు చాలా బాగా చేస్తున్నారండి. మేము గుడువు మారినప్పుడు కూడా ఆర్గ్యుమెంట్లో ఉంటారనుకున్నాము, మీరు బాగా చేశారు, గుడి వెళ్ళిపోతారు అనుకోలేదు అని జూనియర్స్ అయినా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి, అలాగే ఎప్పుడు ఆ పోస్ట్కి అని ఏ పోస్ట్లో చేసినా ఆ పోస్ట్లో చాలా ఉందాగా ఎప్పుడు చాలా బాగా చేసేవారు. ఈ సెలబ్రేషన్లో మమ్మ కూడా ఇన్వైట్ చేసి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ సార్. రిటైర్మెంట్ అంతా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఒక్కొక్కరిని పేరు పెట్టి వాళ్ళు మంచి క్వాలిటీస్తో పిలుస్తున్నందుకు ఫస్ట్గా మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఈ ఫంక్షన్కి మంచి జోష్ చెప్పించారు ఈరోజు.
Okay, thank you. And I want to thank for giving me the opportunities Sri M. Ravikumar garu, our senior assistants. Sir గురించి చెప్పాలంటే ఈజ్ అవర్ గైడ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఏ డౌట్ ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఆయన ఏదో ఒక సొల్యూషన్, కంపల్సరీ ఏదో సొల్యూషన్, మంచి సొల్యూషన్ చెప్పి మమ్మల్ని రైట్గా ఇలా వెళ్ళండి, ఇలా చేసుకుంటే బాగుంటుందని చాలా గైడ్ చేసేవారు సార్. బట్ ఈరోజు మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా సరే మాకు ఎప్పుడు మీ గైడెన్స్ ఎప్పుడు కావాలి. మా ఇయర్కి తోడుగా ఉండి మా డివిజన్ని ఒక లెవెల్లో ఒక లైన్లో పెట్టి స్టాఫ్ని కూడా కంట్రోల్ చేయగలరు. మరి ఇప్పుడు మరి కొత్తగా వచ్చారు కాబట్టి ఇయర్కి అనుభవం లేదని కాదండి, అనుభవం ఉన్నా కానీ మరి ఎస్టాబ్లిష్మెంట్లో మరి ఆ సీనియర్ మోస్ట్ వెళ్ళిపోతున్నారంటే ఆయన వెనకాలకి రూట్ మార్గం చూపించి. అయితే ఈ జనరేషన్లో ఏమన్నా వర్క్ చేయాలంటే ముందుగా సెర్చ్ చేసేది ఎక్కడ, గూగుల్లో సెర్చ్ చేస్తాం. మాకైతే సారే పెద్ద గూగుల్. ఏదైనా కావాలన్నా సరే వెంటనే మేము గూగుల్లో కూడా సెర్చ్ చేయము. సార్ ఎక్కడున్నా వెంటనే సార్ దగ్గరికి వెళ్ళిపోయి మేము అడుగుతూ ఉంటాం, సార్ ఈ రిసీట్ ఎలా చేయాలి, ఈ కరస్పాండెన్స్ ఎలా చేయాలని సార్ని అడుగుతూ ఉంటాము. నిజంగా సార్ మాకు మంచి మోటివేషన్ కూడా. ఆయన సర్వీస్ అంత లేదు మా ఏజ్, మా మేనేజర్ గారు చెప్పినట్టు నిజంగా ఆయన సర్వీస్ అంతా కూడా మా ఏజ్ లేదు. సార్ చిన్నవాళ్ళతో చిన్నగా, చక్కగా పెద్దవాళ్ళతో పెద్దగా బాగుంటారు. అన్ని విషయాల్లోనూ అసలు చాలా మోటివేట్ చేస్తారు. చిన్నవాళ్ళమైనా సరే మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అన్ని విషయాల్లోనండి చక్కగా జోవియల్గా ఉంటారు. మేమేంటంటే సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సార్ టాక్లెస్ వర్క్ మోర్, మేమైతే ప్లే మోర్ వర్క్లెస్ అని. అయినా సార్ చక్కగా మంచి డ్రాఫ్టర్ అండి. అసలు సార్ రైటింగ్ చూస్తే నిజంగా ప్రింట్ చేసినట్టే ఉంటుంది ప్రతి పేపర్ కూడా. ఆ ఫైల్స్ అన్నీ చూస్తే నిజంగా చక్కగా ఆణిముత్యాల్లానే ఉంటాయి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సరే. సార్ ఇంకా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నుంచి 0 సైజ్ వచ్చాను. ఈరోజు నేను ఇలాగా సార్ అసిస్టెంట్లో 5 సంవత్సరాలు పని నేర్చుకున్నాను కారణం మా సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంబాబు. అలాగే ఈరోజు రిటైర్మెంట్ జరుపుకుంటున్న మా ఈసీ గారు రవికుమార్ సార్కి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ సార్ గురించి అన్నీ చెప్పారు. నేనైతే కనుక సార్ని సీట్లో ఉన్నప్పుడే నేను సార్తో మాట్లాడింది ఏంటంటే, సార్ మీకు ఇంత సీనియారిటీ వచ్చినా సరే కానీ మీరు ఎప్పుడు కూడా టైం అయితే అస్సలు ఏనాడు కూడా మిస్ అవ్వలేదు. మేమైతే ఇంకా కొంచెం టైం సెన్స్ లేకోకుండానే ఉంటాం. ఇంత ఏజ్ అయినా సరే కానీ ఇంత సీనియారిటీ అయినా మీరు ఎప్పుడు కూడా ఏ విధంగానూ కూడా టైం మిస్ అవ్వరు. అలాగే ఎవరూ లేరు కదా అనేసి వర్క్ చేయకోకుండా కానీ అసలు ఏ విషయంలో కూడా మీరు ఇలా ఉంటారేంటి సార్ అనేసి నేను సార్ని అడిగేసాను ఆ రోజు. కానీ సార్ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. నిజంగా సార్ని చాలా మిస్ అవుతున్నాం. మీరంతా చెప్పారు ఎస్టాబ్లిష్మెంట్లో కింగ్ అంటే నిజంగా సారే. ఇప్పుడైతే నాకు తెలియదు కానీ సార్ అయితే కనుక మా ఫాదర్ చనిపోయినప్పుడు ఈ సీట్ చేసేవారు. అప్పుడు కూడా మేము ఫాదర్ జాబ్ కోసం వచ్చి సార్ని కలుస్తూ ఉంటే సార్ అనేవాళ్ళు, మీరు ఎందుకమ్మా రావడం, ఖచ్చితంగా నేనైతే కనుక నా దగ్గర ఏది పెండింగ్ అయితే ఉండదు, నేనే చెప్తాను అనేసి అనేవారు. నాకు చిన్నతనం ఆ రోజునే నాకు సార్ గురించి తెలుసు. తర్వాత నేను 2019లో రామరాజు గారు అని యూనియన్ ప్రెసిడెంట్, ఆయన వచ్చి అరే నీకు ఉద్యోగం వచ్చిందిరా అన్న. నాకు ఉద్యోగం అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అక్కడ నుండి బ్యాగ్ తీసుకుని భీమవరం నుంచి గంగారెడ్డిగూడెం వెళ్ళాను. జాయిన్ అయిన తర్వాత ఆయన జాయిన్ చేసి వచ్చేసారు. నాకు ఎలా ఉండాలో ఏం చేయాలని తెలియని పరిస్థితి, జేబులో డబ్బులు లేవు. రవికుమార్ గారు ఆ టైంలో యాక్చువల్గా సూపర్ న్యూరీగా పనిచేస్తున్నారు ఆయన. రవికుమార్ గారు పనిచేస్తున్న ప్లేస్కి నేను పర్మనెంట్గా చేశాను. నన్ను ఆయన వచ్చి డివిజన్కి వచ్చి
చూసి ఎవరు నువ్వు అని అడిగారు నన్ను. సోన్స్ అని చెప్పగానే నన్ను ఆయన రూమ్కి తీసుకెళ్ళి నాకు షెల్టర్ ఇచ్చి అలాగే నాకు ఉద్యోగం ఎలా చేయాలి, పెద్దలతో ఎలా ఉండాలి, డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నాకు నేర్పి 4 అక్షర ముక్కలు నేర్పి, అలాగే సొసైటీలో ఎలా ఉండాలి, హానెస్టీగా ఎలా ఉండాలి, ముందు సర్వీస్ ఎలా చేయాలి, ఎదురోళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకులాగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎలా చూడాలి, అలాగే హ్యూమన్ అది దాని ఏంటంటే ఆయన బాగా దగ్గర ఉండి చూశాను నేను. నాకు అది ఆయన నుంచి నాకు వచ్చింది 100% నేను ఆ విధంగానే చేస్తున్నాను. ఇప్పుడు నేను సర్వీస్ కూడా నేను అలాగే చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన దగ్గరికి వచ్చిన సహాయం చేయాలి, అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత జంగారెడ్డిగూడెం నుంచి ఆయన సార్ వచ్చేసారు భీమవరం. నేను మళ్ళీ అది విజయవాడ వెళ్ళాను. 2003లో మళ్ళీ మా డివిజన్ మెకానికల్ డివిజన్ క్లోజ్ అయ్యి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను నేను. అప్పుడు నేను బీకామ్ కంప్లీట్ చేసుకున్నాను. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం, ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయాలి ఏంటన్నది ఆయన దగ్గర ఫుల్గా నేర్చుకున్నాను. కనీసం నేను ఒక 100 మందికి పెన్షన్ పేపర్స్ రాసుంటాను. 100 మంది పెన్షన్ పేపర్స్ నా చేత రాయించారు ఆయన. దానివల్ల నాకు తెలియకుండా నా వర్క్ డెవలప్ అయింది. అది నాకు అకౌంట్ టెస్ట్లో ఉపయోగపడింది. ఒక టికెట్ బుక్లెట్ గురించి మీల్స్ టికెట్స్ ఏర్పాటు చేసి నాకు భుజం తట్టి నాకు ఒక అన్నగా, ఎందుకంటే ఆ టైంలో నాకేం తెలియదు. మా మదర్ అప్పటికే 1 year బ్యాక్ చనిపోయారు, తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో నాకు ఆయన ఒక అన్నగా, తండ్రిగా నాకు చాలా సపోర్ట్ చేశారు. అది నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోయేది కాదు. ఎందుకంటే అది అవకాశం వచ్చింది మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకునే అవకాశం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చేస్తున్నారు. నా జీవితం 2015 ముందు ఒక జీవితం, 2015 నుంచి నా జీవితాన్నే మార్చినటువంటి 4 ఉన్నారు. ప్రతి తల్లి జన్మనిస్తుంది, కానీ నా తల్లి పునర్జన్మించింది. నా తల్లి లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. రెండో వ్యక్తి నా గాడ్ ఫాదర్, దెందులూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని నేను. ఈరోజు ఇంత బాగున్నానంటే బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. మూడో వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ పాషా. ఆయనే కనుక నేను వచ్చిన కొత్తలో మాకంటూ ఒక లాగా ఉండేది కుటుంబం. నేను హిమబిందు ఆయన ఎంతో పని కష్టపడినా కూడా మా విషయంలో మాకు కూడా గైడ్ చేసి ఎస్టిమేట్స్ని ఏ విధంగా చేయాలో, నాకు కంప్యూటర్ రాదు, క్రియేషన్ ఉంది, కానీ నా తగ్గట్టుగా సారు ఎంకరేజ్ చేసి నన్ను జీవితంలో ఒక బాధ్యత వేసి ఈరోజు ఇంత బాగా ఉన్నానంటే నా జీవితం దానికి మూడో వ్యక్తి మా బాషా గారు. సార్ ప్లీజ్ స్టాండ్ అప్ సార్, దే హావ్ టు నో అబౌట్ యువర్ వాల్యుబుల్ హెల్ప్ యు హావ్ డన్ టు మీ. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేను ఈరోజు అంతమంది హేళన చేశారు, రాజశేఖర అప్పుడు ఫాలో అయిపోయాడు. డోంట్ డిగ్రేడ్, డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీ ఇంజనీర్. I'm telling to everyone, because ఒక మనిషి చేసే సాయం ఉప్పెనలా లెగుతాం, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. చీకట్లో ఉన్న జీవితాన్ని నా మీద అంత ప్రేమ ఉన్నందుకు దేవుడిచ్చిన చిన్నాన్న అనుకుంటున్నాను. ఎప్పుడు నాకు దేవుడిచ్చిన చిన్నాన్న, ఎందుకంటే నా జీవితం నా మీద ఎంతో ప్రేమ. ఒకసారి చంద్రశేఖర్ రెడ్డికి నాకు యుద్ధం పడిపోయింది. రే పెన్షన్ రారా అన్నాడు. నేను వస్తానికి ఇష్టం లేదు అంటే ఏ రాజశేఖర్ కూల్ కూల్ కూల్. ఎందుకంటే నాలో ఆవేశం ఏంటంటే ఎంతో మంది ఆఫీసర్లు ఈరోజు జిల్లా చైర్మన్ గా చేస్తున్న నిప్పర్తి వేణుగోపాలరావు నన్ను ఇబ్బంది పెట్టి చార్జ్ తీసుకొని ఈ రోజు ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన చార్జ్ తీసుకోవడం వల్ల నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని నేను చాలా కష్టాలు పడ్డాను. కానీ అందరికీ తెలియదు, రాజశేఖర్ ఎవరు కానీ చేయడు, ప్రేమను చూపిస్తాడు, ప్రేమను కురిపిస్తాడు. కడుపులో ఉండి పైపడి నచ్చినట్టు నడిచే రకం కాదు నేను. సేమ్ ఆయనలో నేను చూశాను. నాకెంతో చీకటి గొడవలో ఉన్న అన్నను వెళ్ళలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మా భాష అండ్ రవి గారు. ఎంతో బాధలు పడేవాళ్ళు. డయాస్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. నా ఫంక్షన్ ఇంత బాగా సెలబ్రేట్ చేసిన
నా ఫంక్షన్కి వెళ్తున్నా, మీరంతా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ వీకంగా ఎమోషనల్ ఉందో గుండె కాకుండా బాధలు సంతోష రూపంలో చూపిస్తాం తప్ప ఇందాక అందరూ అన్నారు ఇంకో సంవత్సరం పెంచచ్చు, 2 సంవత్సరాలు పెంచచ్చు అని. గవర్నమెంట్ డబ్బులు లేక పెంచుతుందండి. మీకు అర్థం కావట్లా. ఎప్పుడు రిటైర్ అయిపోవాలి, డబ్బులు లేక ఆయుష్ పెంచుతుంది. సో ఇంతవరకు సార్ డోంట్ బి ఎమోషనల్, వి ఆల్వేస్ విత్ యూ. యువర్ లవ్ అండ్ అఫెక్షన్ రియల్లీ టచ్ మెనీ హార్ట్స్ అండ్ ఇన్స్పైర్ మెనీ. ఇప్పుడు సార్ గారి యొక్క కుటుంబ సభ్యులు మేనేజ్మెంట్కి టుడే ఈరోజు మా బావగారండి, మా బావగారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా మీరందరూ స్టాఫ్ చేయడం చాలా మనసుకి ఎంతో ఆనందం ఇస్తుంది. నేను కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 24లో స్థితిలో చెల్లించున్నానండి. మా వారు అసలు ఎక్కువ మాట్లాడండి, ఇంటి దగ్గర కూడా అంతే. నేనేమో ఎక్కువ మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడాను. వచ్చాక కూడా అలాగే ఉంటారు. అంతగా అయితే టీవీ చూసుకుంటారు కానీ నాతో ఎక్కువ మాట్లాడు. నేను అలా మాట్లాడుతుంటే అంటారు. అసలు నేను ముందుగా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఆ త్రియేక దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లించుకోవాలని వచ్చాను. నేను ఈ చర్చి సంఘ సభ్యురాలు. ఈ చర్చికి కమ్యూనిటీ హాల్ కావాలని ఆయన ఒక పాస్టర్ గారు, ఆంటోనీ పాస్టర్ గారు అని ఉండేవారండి. ఈ కళ్యాణాలు అన్నీ జరిగితే బాగుంటాయి, మనకి ప్లేస్ ఉంది కదా కట్టాలి అనేసి చర్చిలో చెప్పారండి ఆ రోజు. నేను మా ఆయన గారు 12 లక్షలు తీసుకుని పాప పెళ్లి చేయాలి కదా అనేసి ఆ ముందు వారమే మేము ఇద్దరం అకౌంట్లో వేసుకున్నాము. ఇలా అంటే పాస్టర్ గారు నేను అసలు ఏం మాట్లాడకుండా వెంటనే వెళ్ళి ₹1,00,000 ఇస్తానండి అన్నాను. అంటే ఈయన అసలు ఏమనరు, అసలు డబ్బుల విషయంలో నా డబ్బులే కానీ ఆయన అసలు నాకు తీసుకోరండి. చాలా స్వేచ్ఛగా ఉంటాను, నేను చాలా ఫ్రీగా ఉంటాను అన్నమాట. మామూలుగా ఏటీఎం కార్డు డబ్బులు తీసిరామంటే తీసుకొస్తారు అంతే. నువ్వేం చేస్తున్నావు ఏంటి నాకు చెప్పకుండా ఎందుకు ఇస్తున్నావు అలా ఏమీ అనరండి. ఆయన పేరుని అసలు ఆయన పేరుని ఏమి ఉండవండి. ఆయన బండి పేరు కూడా నా పేరే ఉంటుంది. నేను చనిపోయినప్పుడు నాకు 6 అడుగుల స్థలం తప్పించి నాకు ఏమి అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు కానీ అది లేదు ఇది లేదు అంటూ నాకు ఏమి అక్కర్లేదు. నేను ఎందుకు పనికిరాని వాడికి దేవుడు నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు. నాన్నగారు చనిపోతే నాకు జాబ్ ఇచ్చారు. మా మమ్మీ తమ్ముడు అందరం కలిసి ఉండాలి, అలా ఉంటేనే నాకు ఇష్టం. మా మమ్మీ తర్వాతే నువ్వు నాకు అందరూ కలిసి ఉండాలన్నారు. అలాగే మాకు 94లో మ్యారేజ్ అయిందండి. 2009 వరకు కూడా మా అత్తయ్య గారు మధ్య గారు నేను చెల్లి అంటే అక్క చెల్లెలు మా అన్నదమ్ములు చేసుకున్నామండి. నేను మా నాన్నగారు చెల్లెలు కొడుకండి. ఇప్పటి వరకు కలిసే ఉంటామండి. అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా కలిసే ఉంటారు. ఒరే అన్నయ్య అంటారు, ఒరే తమ్ముడు అంటారు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ చెల్లి తమ్ముడు ఆయనకి ఫుడ్ పెడతారండి. వంటగదిలో వంట విషయాలు ఏమైనాకి తెలియవాడండి. ఇప్పుడు కూడా అందరం కూడా కలిసి ఐక్యంగా ఉంటాము. వాళ్ళ మదర్ గారు కూడా 78 సంవత్సరాలు వచ్చినా సరే ఆరోగ్యంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాల్కి నేను డబ్బులు ఇచ్చాను కదా, ఇది కట్టాక ఫస్ట్ మా పాప మ్యారేజ్ ఇందులో చేయాలని నేను అనుకున్నానండి. అయితే ఈ డబ్బులు కట్టిన 27 డేస్కే మా పాపకి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందండి. ఇంకా ఇది 6 నెలలు కన్స్ట్రక్షన్ అవ్వలేదండి. అసలు వెంటనే మా పాపకి మ్యారేజ్ కుదిరిందండి. మేము ఎవరి దగ్గరికి అడగలేదు, మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళలేదు. ఈయన మంచితనాన్ని బట్టి ఆఫీస్లోనే హర్నాథ్ గారు సార్ అని ఉన్నారండి. ఆయన మా ఆఫీస్లో ఒక అబ్బాయి అన్నాడు, అబ్బాయి చాలా మంచోడు అనేసి అంటే నేను అయితే సిగరెట్ తాగకూడదు, డ్రింక్ తాగకూడదు, చిన్న గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అలాగే నేను దేవుడిని కోరుకున్నాను. అలాగే ఆ అబ్బాయికి జాబ్ ఉన్నది, ఏం అలవాటు లేవని అసలు ఎవరిని మేము ప్రశ్నించలేదండి. అబ్బాయి ఫ్యూచర్ బాగుంటుందంటే మ్యారేజ్ కూడా అయిపోయిందండి. అంటే నేను పెళ్ళి ఇక్కడ చేయలేకపోయాను కానీ బాధపడేదాన్ని. మా ఇంజనీరింగ్ ఆఫీసులో స్టాఫ్ ఎవరైనా రిటైర్డ్ అయితే అక్కడ ఇంజనీరింగ్ ఆఫీసులో కానీ గెస్ట్ హౌస్లో కానీ చేస్తారంట. ఎక్కడైనా ఇలా ఉన్నాయంటే నేను చర్చిలో మాకు హాల్ ఉన్నది అన్నాను. అది అంటే చాలా బాగుంది రవికుమార్ గారు అందరూ స్టాఫ్ వచ్చి బాగుంది అన్నారు. అంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి. నేను ఈ చర్చిలో ప్రేరేజ్ చేయకపోయినా కానీ దేవుడు ఈ కమ్యూనిటీ హాల్లో
మా ఆయన గారి యొక్క సన్మానం చాలా ఘనంగా జరిపించినందుకు ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. 62 సంవత్సరాలు ఆయన ఈ ఉద్యోగంలో చాలా ఆరోగ్యంగా ఉంచి ఇంతవరకు భార్యాభర్తలు ఇద్దరము ఉండి బతికి ఇలా రికార్డ్ అవుతున్నామంటే అది కూడా దేవుని కృప. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అని బైబిల్లో ఉంటుంది. అలాగా మేము ఏమి సంపాదించకపోయినా కానీ ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. అయితే ఈయనకి 2003లో లివర్ చాలా తేడా చేసి 3rd స్టేజ్లోకి వెళ్ళింది, ఇంకా 4th స్టేజ్కి సిరోసిస్ అన్నారు. అలాంటి టైంలో నేను కూడా ప్రార్థన చేశాను. ఆయన వెళ్ళారు, చాలా ఎక్కువగా ఉందన్నారు. ఒక 4 రోజుల్లో ఆయన మెడిసిన్ వాడు వెళ్తే అసలు ఏమీ లేదు, ఏఐజీలోకి వెళ్ళారు. ఆయన రిపోర్ట్లు అసలు తొందరగా ఎవరికి తగ్గదు, ఎలా తగ్గింది మీ రిపోర్ట్స్ అన్నీ ఇమ్మన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఆయన్ని ఆరోగ్యంగా ఉంచారు. అలాగే కరోనా టైంలో కూడా మంచి అప్పుడు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే కరోనా చాలా సివియర్గా వచ్చింది, అసలు టెస్ట్ చేయించుకోరండి. ఆయన చనిపోతే ఎందుకు అక్కడికి వెళ్తే నన్ను కూడా చూపించరు. అలా దానిమ్మకాయ గింజలు తిని 4 రోజులు అలాగ నీరసంగా ఉన్న పొగబెట్టి అక్కడికి వెళ్తే నన్ను కూడా నాకు 60 దాటేసి అసలు అక్కడ పట్టించుకోరు, ఊరిని పంపించారు అనేసి అలా ఉండిపోయారు. దేవుని చిత్తం. మేమైతే టెస్ట్ చేయించుకుంటాం, ఆయన చేయించుకోలేదు. దేవుడు అందులో నుంచి కూడా కాపాడాడు. 2 నెలల నుంచి ఆయనకి సయాటిగా సట్టాసలు నిలబట్టలేదు, కొడుకునే ఉంటున్నారు. అయినా కానీ ఛార్జ్ నేను రిటైర్డ్ అయ్యేటప్పటికి అన్నీ నేను అప్పచెప్పేది. మాట డ్యూటీ మైండండి. ఎవరైనా చనిపోయినా నైబర్స్ అయినా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకో. నాకు దేవుడు అన్నం పెట్టినప్పుడు దాన్ని దైవంగా నేను పూజిస్తాను, నాకు ఉద్యోగమే ముఖ్యమంటారు. అయితే మన పాప పెళ్ళి అయితే నువ్వు ఏ ఫంక్షన్లకి రావు, ఎవరో ఒక ఆయన పెళ్ళి అయితే అందరూ కర్రలు పంపించారంట, మన పెళ్ళి కూడా కర్రలే వస్తాయి అనేదాన్ని. కానీ దేవుడు అద్భుతంగా మా పాప పెళ్ళి చాలా ఘనంగా జరిపించాడండి. నేను చూసుకుంటాను, ఆయన ఎక్కువ ఫంక్షన్లు వాటికి కూడా రారండి. ఇప్పుడు ఈ సయాటిగా నిప్పుతో అసలు ఏడు ఫంక్షన్ ఎలా జరుగుతుందా ఏంటి అని అనుకున్నామండి. చాలా నిప్పుగా ఉంటుంది 4 రోజుల నుంచి. అయినా సెలవు కూడా పెట్టుకోరండి. అస్తమాట అలా ఎంత బాధ ఉన్నా కానీ జాబ్కి వెళ్ళిపోవాలి ఇదే పరిస్థితి. దేవుడు ఈ వేళ నడుస్తారా లేదో అనుకున్నామని యాంటీబయాటిక్స్ ఇచ్చి శివరంజని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఆ ట్యాబ్లెట్ చేసుకుని కూడా ఆయన అలా కూర్చున్నారండి. దేవుడు ఈరోజు ఆయన అలా కూర్చుంటారని నేను అనుకోలేదు. ఇంతవరకు ఆయన ఆరోగ్యానికి ఇంతవరకు సజీవం వచ్చినందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. గాయం చేయవాడు నేనే, గాయం మార్పువాడు నేనే. 7 బాధలు ఉన్నా కానీ 7 బాధల నుండి నేను తప్పిస్తాను. బాధలు వస్తాయి కానీ వాటిలో నుండి నేను తప్పిస్తానని ఒక వాగ్దానం ఉంది. అలాగా అన్ని బాధల నుంచి ఆయన్ని తప్పించి రక్షించాడండి. అలాగే దేవుడు ఆయన ఆశీర్వదించాడని అనుకుంటాను. నాకు ఎందుకు పనికిరాని గృహమో యుద్ధమో దేవుడిచ్చిన దానం అంటారు. మనకు ఉద్యోగం వచ్చిందంటే అది దేవుని దయ వల్లే మనకు ఉద్యోగం వస్తుందండి. కాబట్టి దాన్ని నీతిగా చెయ్యాలి, పై అధికారులకి లోబడి ఉండాలి. అధికారులు ఎవరైనా మనల్ని గద్దిస్తే దాన్ని మనము ఏమీ భయపడకూడదు. తప్పు చేసిన వాళ్ళని గద్దించడానికే దేవుడు నియమించిన అధికారులు వీళ్ళు అని అంటది. అలా దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. నన్ను కూడా పాపగానే సచివాలయం ఉద్యోగం వచ్చిందంటే ఏ రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరికి వెళ్ళటం ఆయనకి ఇష్టం కాదు. నువ్వు డ్యూటీ టయాన్ని చెయ్యి. మా పాప చిన్న పాప అమ్మారండి మేనర్కం వల్ల. అయినా కానీ టయాన్ని వెళ్ళిపో, నువ్వు కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రికమెండేషన్ ఎందుకు. పాపం కూడా అంతే, ఎవరినన్నా టయానికి వెళ్ళి డ్యూటీ చేయండి. తర్వాత మనం తప్పు లేకుండా తప్పు జరిగితే మనం ఏం చేయలేము. అలాగే ఉండాలని చెప్తారండి. అందరితో కలిసి ఉండాలి అంటారు. ఆయనకి ఎక్కువ టీవీ పాటలు అయ్యి ఉంటా ఎంజాయ్ చేస్తారండి. పెద్దగా మంచి బట్టలు కావాలి, గోల్డ్ వేసుకోవాల్సిన అలాంటివి ఏమీ ఉండవండి. అసలు ఆయన బర్త్డే మాత్రం ఘనంగా చేయాలి. ఘనంగా అంటే ఆయన తింటారు కదండి, అందరూ కలిసి ఉండాలి. 9 రోజులకి అమ్మకి అందరికీ కూడా ఆయన బర్త్డే జనవరి 13 అండి. బూర్లు గారెలు పులిహార పొలం అన్నీ పెట్టి అందరికీ భోజనాలు పెడితే ఆయన సంతోషం. ఆయనకైతే తింటారు అంటే మదర్కి 9కి అందరికీ భోజనం పెట్టాలి. అలా చేయలేదంటే ఆయనకి ఇష్టం కాదండి. హోటల్ నుంచి చూపించినా ఆయనకి ఇష్టం కాదు. నాకు ఏమీ వద్దు, అందరూ కలిసి ఉండాలి. మనం మంచిగా ఉన్న వాళ్ళే. నాకు 89లో అయితే డిఎస్సి, ఈయన మ్యారేజ్ అయ్యాక 94లో వచ్చిందండి బీసీసీ. అప్పుడు 2 పిల్లలు డెలివరీ అయ్యి నాకు ఏం తెలియదు, ఊరిని తండ్రి వేసిన చున్నాలు చుట్టేస్తే నాకు ఉద్యోగం వచ్చిందండి. నేను అన్నీ మర్చిపోయాను. నేను మంచిగా ఉన్న వాళ్ళే నీకు ఉద్యోగం వచ్చింది, మన ఇద్దరికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు దేనికోసం ఆశపడకు, ఉన్నదంతా తృప్తిపడి నువ్వు చర్చికి వెళ్తావు కానీ నీకు ఆశ ఎక్కువ అని నన్ను తిడతా ఉంటారు. పాప విషయాలు కూడా అందరూ దేవుడు ఆశీర్వదించాడండి. మరి రిటైర్డ్ అయ్యేటప్పటికే మా పాపకి పెళ్లి చేసే సమయంలో కూడా మంచి అయినా ఒక పాప పుట్టింది. నేనేమో బాబు పుట్టలేదని అనుకుంటే ఆడపిల్లని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చిన్న పాప ఎంఆర్ కదండి,
ఒకవేళ శిరీష డ్యూటీకి వెళ్ళినా చిన్నపిల్ల ఆ బాబుని చూస్తుంది, అందుకే దేవుడు ఇచ్చాడు, నువ్వేంటి ఆలోచన ఉండదు అనేసి అన్నారండి. ఏదన్నా ఇబ్బందులు అయ్యి ఉన్నా మా ఏపురాలో ఈ అల్లుడి గారు కూడా వెంటనే వచ్చేసి సహాయపడతారండి. అల్లుడి గారు కూడా మంచిగానండి. మేము రిటైర్డ్ అయ్యేటప్పటికి మాకు పెళ్లి చేసేసి ఏమి బాధ్యత లేవు, ప్రశాంతంగా ఉన్నామండి. అందరికీ భీమవరం ఉద్యోగం. ఈ నెలలోనే పాపకు కూడా ట్రాన్స్ఫర్లు వేరే మండలం, అది మున్సిపాలిటీ అయినా కానీ వేరే మున్సిపాలిటీలో ట్రాన్స్ఫర్ అన్నారు. ఆ పిల్ల ఎలా వెళ్తుంది ఏంటి అనుకున్నాము. 2 రోజులు మళ్ళీ దేవుడు అద్భుతంగా ఈ మున్సిపాలిటీలోనే వేరే వార్డు ఎన్నుకోవచ్చని దేవుడు దానికి సహాయం చేశాడండి. దేవుడు మాకు చాలా మేలు చేశాడండి. యెహోవా నాకు చేసిన ఉపకారంలోకి నేను ఆయనకి ఏం చేసుకుంటున్నాను, రక్షణ పత్రం చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రజలందరూ ఎదుటే చెల్లించేదానని ప్రభు నాకు ఎంతటి భాగ్యం ఇచ్చినా నేను ఎప్పుడు కూడా ఆస్తులు అవి కూడా నేను అడను. నా భర్త ఉంటే చాలు, దేవ నా భర్తని బతికించాను నేను అంటాను. ఎందుకంటే నేను జాబ్ చేస్తాను కానండి, మా ఆయన గారు నాకు ఏమీ రాదు. నన్ను వెనకాల నుంచి ఒక చార్ట్ వేయాలన్నా ఆన్లైన్ ప్రతిదీ ఆయన చేస్తారు. ఊరికే నేను రబ్బర్ స్టాండ్లో కానీ నిలబడి ఉద్యోగం నడిపిస్తున్నాడండి దేవుడు. ఆయన నాకు నేను కోరుకున్న కోరికలన్నీ కూడా దేవుడు ఇచ్చి నన్ను, నా భర్తని, నా మనవడు మనవరాలందరూ సజీవంగా ఉంచి చివరి వరకు సంతోషంగా ఉన్నందుకు ఆ దేవునికి మీ అందరూ వచ్చింది ఘనంగా చేసినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లించున్నాను. ముఖ్యంగా రాజశేఖర్ గారు 3 రోజుల నుంచి ఆయన అసలు నిద్రపోవట్లేదండి. చిన్నానికి చాలా బాగా చేయడానికి చాలా కష్టపడుతున్నారు, ఆయన చాలా కష్టపడుతున్నారు అనేసి రోజు ఆయన ఇంకా ప్రసాద్ గారు వీళ్ళ గురించి ఎక్కువ ఇంటికి వచ్చాక స్కూల్ విషయాలు చెప్తే డ్యూటీ విషయం ఇక్కడ మాట్లాడమంటారు. ఆయన ఆఫీస్లో కూడా ఏం జరుగుతుందో నాకు అసలు ఏం తెలియదండి, ఏం చెప్పరు అసలు. అలాగా అంటారండి. మీరు అందరూ వచ్చింది బాగా చేసింది మీ అందరికీ కూడా నా ఇంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించమని, లేట్ అయినందుకు కూడా ఏమనుకోవద్దని పెట్టుకుంటున్నానండి. చాలా గొప్పగా మాట్లాడుతున్నామా, చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. సార్ గురించి చాలా గొప్ప విషయాలు, మీ యొక్క బాంధవ్యాన్ని బంధుత్వాన్ని కోడ్ చేసుకొని ఏ విధంగా సార్ని గైడ్ చేశారు. గారికి మరియు అందరికీ నా నమస్కారాలండి. ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, కాకపోతే నేను మా చెల్లి అమ్మారు, నన్ను ఒక్కదాన్ని మాత్రం డాడీ చాలా కష్టపడి చదివించారు. నేను బీటెక్ పాస్ అవుట్ అయ్యాక కూడా పెళ్లి చేయకుండా నువ్వు కష్టపడి చదవాలని కోచింగ్ పంపించారు. నువ్వు జాబ్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నీ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని ఎప్పుడు నా మీద పెట్టారు. ఆయన వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ. సార్ 8-9 వరకు ఉండేవారు. ఆయన దగ్గర నేర్చుకున్నది అది నాకు ఎక్కడ ఉపయోగపడింది అంటే డిఓ టెస్ట్లో ఉపయోగపడింది. డిఓ టెస్ట్ కూడా నేను ఎట్ ద టైం ఫస్ట్ టైం 2